నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పట్టణంలోని 13వ వార్డులలో 18 లక్షల రూపాయలతో, 14వ వార్డులో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ 20 నెలలకు ముందు ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థతో ఉన్న కోవూరు పట్టణం నేడు అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. కూటమి వచ్చాక విపిఆర్ ఫౌండేషన్ ద్వారా క్లీన్ కోవూరు పేరిట డ్రైనేజ్ కాలువలలో సిల్ట్ క్లియరెన్స్ నుంచి మొదలుపెట్టి దశలవారీగా రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అభివృద్ధిలో కోవూరును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, స్థానిక సర్పంచ్ యాగసిరి విజయమ్మ, ఎంపీపీ తుమ్మల పార్వతి, టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1,76,00,000 రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. 1,08,00,000తో డ్రైన్ల నిర్మాణం జరిగింది. మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా 1,08,00,000 వెచ్చించాం. అలాగే మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ని మనం 50 లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం. అలాగే 84 లక్షలతో 2 విలేజ్ హెల్త్ సెంటర్లు, 89 లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు, ఇలా ఒక్క కోవూరులోనే దాదాపు 6,50,00,000 అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. అలాగే మరో 58 లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం. అలాగే బాపన కాలువ, పీటర్స్ కెనాల్, పూడిక తీత తీస్తున్నాం. పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ మనం ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈరోజు కోవూరుని పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం. తప్పకుండా కోవూరుని మున్సిపాలిటీ చేస్తాం. కోవూరు కాన్స్టిట్యున్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి కోవూరుని ఒక మంచి కాన్స్టిట్యున్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా కోవూరు బాగోగుల కోసం పాటుపడిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా కూడా ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా, ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద నాయకులందరూ మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నారు. వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను. మీరందరూ కూడా మీకు ఏం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.